రైతన్నలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైతన్నలకు మాత్రమే సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు చెప్పానంటే, ఈ సంక్రాంతి అనేది ముఖ్యంగా రైతుల కోసమే. సంవత్సరం అంతా పైరు పెట్టి ఆ పైరు పంట ఈ చేతికి వచ్చేసరికి పూర్వం సంక్రాంతి పండుగ వచ్చేదంట. పంట వచ్చిందనే ఆనందంతో ఈ సంక్రాంతి పండుగని అంగరంగ వైభవంగా చేసేవాళ్ళంట. మొదటి రోజు ఆ ధాన్యంతో దోశ వేసుకొని దోశ తిని, తర్వాత రోజు అన్నము, చిత్రాన్నము, ఉల్లగడ్డ, చారు ఇలాంటివన్నీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టి పళ్ళెం వేసి దేవుడికి దండం పెట్టుకుని, మరుసటి రోజు మూడో రోజు కనుమ రోజు మాంసాహారాలు తెచ్చుకొని పద్ధతిగా ఎంజాయ్ చేసి పండగ చేసుకొని లక్షణంగా మళ్ళా చేలలో పంట పండించుకుంటా కష్టపడి బతికేవాళ్ళంట. హిందూ సోదరిమణులకు కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ అమ్మగారింటికి, పుట్టింటికి, అత్తగారింట్లకు వెళ్ళేది కూడా ఈ సంక్రాంతికే. అందరూ ఒక ఇంట్లో కలిసి ఉండేది ఈ సంక్రాంతికి మాత్రమే. కాబట్టి ఈ సంక్రాంతిని పద్ధతిగా మన ఆచారాల ప్రకారం పండగ చేసుకొని బాగుండాలని కోరుకుంటున్నా. జై హింద్.